మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా? హలో మై పీపుల్, సర్ప్రైజ్ అంటున్నాడు, మరి ఎక్కడ తీసుకెళ్తాడేమో నాకు తెలియదు. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికి వచ్చామంటే ఒక మాల్కి వచ్చాము. ఎందుకు అంటే మూవీ చూడడానికి. నిన్నటి నుంచి అడుగుతున్నా ఇరుముడి మూవీకి తీసుకెళ్ళు అని చెప్పి. సో ఈరోజు నాకు తెలియకుండా టికెట్స్ బుక్ చేశాడు. ఇంకా మూవీ అయితే చూస్తాను. చూసారా, అహ్మదాబాద్లో తెలుగు వాళ్ళందరం కలిసి మూవీని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీ అయిపోయాక ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నారు, అతన్ని మూవీ స్టాఫ్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మూవీ అయిపోయాక ఎవరూ రాలేదు, ఒకడే పాపం అలా కూర్చొని ఉండిపోయాడు. ప్రవీణ్ వెళ్ళి నేను తీసుకెళ్తా రండి బ్రో అని చెప్పి తీసుకొచ్చినాడు. ఇంకా ప్రవీణ్ అతనితో మాటలు కలిపేశాడు. ఎక్కడ ఉంటావు బ్రో, ఏం చేస్తావు బ్రో అని చెప్పి. అతనైతే ఇక్కడే ఎంబీఏ చేసి ఇక్కడే వర్క్ చేస్తున్నాడంట, ఒకడే ఉంటాడంట. ఇంకా ప్రవీణే తీసుకొచ్చి ర్యాపిడో బుక్ చేసి మరీ పంపిస్తున్నాడు. ఇంకా ప్రవీణ్ అలా హెల్ప్ చేస్తుంటే అతని ఫేస్లో చాలా ఆనందం కనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను. చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా మనసును మంటను. ఇంకా దాన్ని ర్యాపిడో ఎక్కించి ర్యాపిడో డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రవీణ్ నా దగ్గరికి వస్తున్నాడు. ఒకసారి చూడండి ఎలా నడుస్తున్నాడో నన్ను చూసి. నాకైతే చాలా క్యూట్ అనిపించింది అలా నడుస్తుంటే. ఇంకా తర్వాత ఒక చాక్లెట్ కుల్ఫీ అయితే తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. కుల్ఫీ మీద తెలుసు, అదే కుల్ఫీ మీద చాక్ అయితే బాగానే ఉంటుంది. చాకో డిప్ చేసి ఇచ్చారు. రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు డిన్నర్ కోసం అని చెప్పి షవర్మా తీసుకొని వచ్చేసాను. ఓకే బాయ్ గాయ్స్.